హలో అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ చిల్కా. ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? సో మేమైతే ఈరోజు ప్లాంట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాము. సో ఏం తీసుకోవాలి ఏంటి అని అయితే ఏం ప్లాన్ లేదు. అక్కడికి వెళ్ళాక ఏవేవి అయితే నచ్చుతావో అవన్నీ అయితే తీసేసుకుందామని రెడీగా ఉన్నాము. సో స్టార్ట్ అయిపోయాము. వీడియో మొత్తం చూసి మేమిద్దరం సీరియస్గా మొక్కల కోసం ఆలోచిస్తుంటే మా అక్క మా సాధ్వి హ్యాండ్ బ్యాగ్ కోసం ఆలోచిస్తున్నారు. దేనికోసం ఆలోచిస్తున్నారు? అందరిలో ఉన్నానా లేదా అని చూసుకుంటున్నారు కదా. గాయస్, వైజాగ్లో షీలానగర్ ఎవరికి తెలుసు? సో తెలిసిన వాళ్ళందరూ కమెంట్ చేయండి. ఎందుకు షీలానగర్ అంటున్నామా? సో మాకు దగ్గరలో షీలానగర్ ఉంటుంది. సో అక్కడ అన్ని ప్లాంట్స్ ఉంటాయి, మనకి కావాల్సిన రోజెస్ ప్రతిదీ ఉంటాయి. అక్కడ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం ఉంటాయి. సో మేము నడవక ముందే మళ్ళీ గారు నడుచుకుంటూ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాడు. మేమైతే ఎక్కువసేపు ఏం చూడలేదు. సో మేము కొన్ని రోజెస్, రెడ్ రోజెస్, వైట్ రోజెస్ అండ్ ఇంకా ఇంట్లో పెట్టుకునేవి మనీ ప్లాంట్స్ అవన్నీ అయితే తీసుకున్నాం. మొత్తం వీడియో చూడండి, మేము ఏమేమి తీసుకున్నాం అవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో లిక్కీ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. అక్క ఇది తీసేసుకుందాం, అది తీసేసుకుందాం అని చెప్తూ ఉన్నాడు. సో ప్లాంట్స్ అవన్నీ అయితే చూసేయండి. మేము నడుస్తుంటే లిక్కీ, సాధ్వి తెగ కొట్టేసుకుంటున్నారు. సో మేము వెతికే కొన్ని చూసామన్నమాట, అవి మాకు నచ్చలేదు. సో ముందుకు వెళ్ళి అయితే చూస్తున్నాము. వచ్చేసి లిక్కీ అయితే హే గాయస్ అంటున్నాడు. మా లిక్కీ కనబడట్లేదు అని ఏడుస్తున్నాడు. చూడండి ఎలా ఏడుస్తున్నాడు. సో అల్లరోడు పుట్టాడు, పూర్తిగా అల్లరోడు. చూడండి వాళ్ళ అక్క చేయి విడిపించుకొని ఎలా వచ్చేస్తున్నాడు. చూడండి మొత్తం సో ఇది వేరే ప్లాంట్స్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ కూడా అన్ని రోజెస్ అవన్నీ ఉన్నాయి. సో మాకు కావాల్సినవి అయితే మేము అన్నీ తీసుకొని పక్కన పెట్టాం. అన్నీ తీసేసుకుందాం అని చెప్తున్నాడు. 1, 2 కాదు, అక్క ఇది తీసుకుందాం, అది తీసుకుందాం అని చెప్పి నేను వెళ్ళి పట్టుకున్నవన్నీ అక్క ఇది బాగుంది అంటున్నాడు. సో మేము ఫైనల్లీ అయితే ఏమేమి తీసుకోవాలి అని అయితే డిసైడ్ అయిపోయాము. తీసుకొని అన్నీ పక్కన పెట్టించేసుకున్నాం. సో ఆటో కట్టించేసుకొని ఆటోలో పెట్టుకొని అయితే స్టార్ట్ అయిపోదామని చెప్పి ఫిక్స్ అయ్యాం. సో మేము తీసుకున్న ప్లాంట్స్ అన్నీ ఏమేమి తీసుకున్నాం ఏంటి చూస్తారా? సో మా అక్క అయితే అక్కడ ఇంకేవో కావాలి అని చెప్పేసి చూస్తుంది. మా సాధ్వి మేము అయితే సీరియస్గా వీడియో తీసుకుంటున్నాము. మేము తీసుకున్న ప్లాంట్స్ ఇవన్నీ. సో ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ అయితే మీకు చూపిస్తాము. అక్కడ అన్నీ తీసుకొని ఆటోలో అయితే స్టార్ట్ అయిపోయాం. సో చాలా తీసుకున్నాం, అవన్నీ చూడండి. ఇక్కడ వర్మీ కంపోస్ట్, ఇంకా మేము సాయిల్ తీసుకున్నాం, మట్టి తీసుకున్నాము. మట్టి ఇంకా చాలా తీసుకున్నాం. ఇవి లాగలేక లిక్కీ అయితే చాలా కష్టపడుతున్నాడు. అది 10 kgs ఉంది. లిటరలీ వాడు ట్రై చేస్తున్నాడు. అండ్ సాధ్వి కూడా వచ్చేసి ట్రై చేశారు. ఇద్దరు అయితే పైకి తీసుకెళ్ళారు. 3 floors కదా, పైకి ఎక్కించాలి. గుక్లాగా అయితే మేము తీసుకెళ్ళిపోదాం అనుకున్నాం. మేమైతే మొక్కలు తీసుకొచ్చేసాము. సో అవన్నీ అయితే ఇప్పుడు మేడ పైన చక్కగా పరదా వేసుకొని మట్టి అంతా ఇందులో కలిపేయాలి. సో మా మమ్మీ వాళ్ళు తీసుకొచ్చేది మట్టి అన్నమాట. సో వీళ్ళు మట్టి తీసుకొచ్చి పెడుతున్నారు, మట్టి అండ్ ఇవన్నీ మేము చెట్లు గాయ్స్ ఫస్ట్ అయితే మట్టి వేసేసారు మమ్మీ వాళ్ళు. ఇది వర్మీ కంపోజ్ అంట. సో ఒక బస్తా మట్టికి ఒక బస్తా వర్మీ కంపోజ్ వేయమని చెప్పారు. అండ్ కోకోబీట్ కూడా తెచ్చాం కదా. సో అవన్నీ వేస్తే ప్లాంట్స్ చాలా హెల్తీగా ఉంటాయి, మంచిగా గ్రో అవుతాయని చెప్పారు. సో అందుకే ఇవన్నీ తీసుకున్నాం. సో తీసుకొని మిక్స్ చేసేసి సో ప్రతి పాట్లో అయితే పెట్టేసాము. చాలా టైం పట్టింది అసలు. మేము ఇవన్నీ చేసేసి ప్రతిదీ చాలా పెద్దగా ఉంది కదా, రాయిల్లో ఉన్నాయి, అవన్నీ తీసేసి వర్మీ కంపోజ్ మిక్స్ చేసి ఇవన్నీ చేయడానికి అయితే మాకు చాలా టైం టేకింగ్ అయిపోయింది. రెండు మొక్కలు అయిపోయినాయి. మా అక్క అయితే మొక్కలు వేసేస్తుంది.
వీళ్ళందరూ ఇప్పుడు మట్టి వేసి ముక్కలు పెడుతున్నారు. గాయస్ చూసారా, ఎవరి బాధ వాళ్ళదే. లిక్కీగడి బాధ లిక్కీగడిదే, సాధ్వి బాధ సాధ్విదే. అదేమో వాయిస్ ఓవర్ ఇచ్చేస్తుంది, వాడేమో నేను మొక్కలు వేసేస్తాను మట్టి వేసేస్తాను అని చెప్పేసి. సో ఫైనల్లీ ఎలాగొకలా కష్టపడిపోయి అయితే మేము అన్ని మొక్కలు ఫిల్ చేసేసాము. ఫైనల్గా ఎన్ని తీసుకున్నాము ఏంటి అన్నది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. హోప్ఫుల్లీ మీ అందరికీ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. గాయస్ ఫైనల్లీ మేము మొక్కలన్నీ అయితే వేసేసాం. సో ఫైనల్గా ఇవి చూడండి, చక్కగా వచ్చాయి, అన్ని చక్కగా బాగా పండిపోయాయి. సో చూడండి, ఫ్లవర్స్ కూడా చాలా బాగా వచ్చాయి. మేము మొగ్గలతో తెచ్చాము, చాలా బాగున్నాయి. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.